ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడికి అభిషేకం నిర్వహిస్తారు. మిగతా వాటికి ఈ అభిషేకానికి ఉన్నటువంటి తేడా ఏమిటి? మీరు అన్నట్లుగానే ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో ఈ ఆషాఢ మాసంలో జరిపేటువంటి అభిషేకానికి మిగతా దేవుళ్ళకి జరిపేటువంటి అభిషేకాలకి తేడా ఉంది. ఏమిటండి ఆ తేడా అంటే, మనలో చాలామంది ఉడిపి చూసి ఉంటారు. చూడని వాళ్ళ కోసం ఒకసారి మనం చెప్దాం. మామూలుగా మన దేవాలయాల్లో ఆ వేదిక ముందు చక్కగా ఒక ద్వారం చాలా విశాలంగా ఉంటుంది. అక్కడి నుంచి స్వామివారి యొక్క మూల విరాట్టుని మనందరం కూడా ఎదురుగా దర్శనం చేసుకోవచ్చు. కానీ ఉడిపిలో శ్రీకృష్ణుడిని చూడాలి అని అంటే మీరు ఆ ఒక ద్వారంలాగా ఏమీ ఉండదు. ఒక చిన్నపాటి ఒక కిటికీలాగా ఉంటుంది. ఆ కిటికీలో నుంచి ఆ స్వామివారి యొక్క ఆ శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఆ రకంగానే జరుగుతూ ఉంటుంది. ఈ స్వామివారికి ఈ ఆషాఢ మాసంలో ఒకరోజు అభిషేకం చేస్తారు. ఎందుకు అభిషేకం చేస్తారంటే, మామూలుగా దేవాలయం ఆగమశాస్త్రం ప్రకారం ఈ విద్యుత్కాంత దీపాలు ఆ లోపల ఉన్నటువంటి ఆ గర్భగుడిలో పెట్టడానికి వీల్లేదు. నేతితో పెట్టినటువంటి దీపాలు మాత్రమే ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి. ఎప్పుడూ వెలుగుతూ ఉంటే ఏమవుతుందంటే వీటికి పొగ చూరుతుంది. పొగ చూరి మొత్తం అంతా కూడా ఆ కృష్ణుడికి మీద ఉన్నటువంటి ప్రదేశం, కృష్ణుడికి చుట్టుపక్కల ఉన్నటువంటిది, కృష్ణుడికి వీళ్ళందరికీ కూడా ఆ పొగ, ఆ నల్లటిది ఏదైతే ఉన్నదో అది కొంచెం కొంచెంగా అంటుకుంటుంది. ఏడాది పాటు దాన్ని ఏమీ కదపరు. ఈ ఆషాఢ మాసంలో ఒకరోజు చక్కగా ఒక మహాభిషేకం చేస్తారు. అభిషేకం అంటే స్నానం చేసి చక్కగా ఆ రోజు దానికి ఒక ఆలయ పీఠాధిపతి ఉంటారు, ఆ మఠ పీఠాధిపతి ఉంటారు. ఆయన పర్యవేక్షణలో చక్కగా ఈ మఠ ప్రక్షాళన జరుగుతుంది. అంటే చక్కగా ఆ దేవాలయంలో ఈ నలుపుగా ఏదైతే ఉన్నదో, ఈ మసిబారింది ఏదైతే ఉన్నదో ఆ వాతావరణం మొత్తం దులుపుతారు. దులిపేసి స్వామివారి విగ్రహాన్ని కూడా అభిషేక క్రియ, ఉత్తర క్రియలు చక్కగా కూడా చేస్తారు. ఇక్కడ ఉత్తరం అంటే నా ఉద్దేశం శ్రేష్టం. శ్రేష్ఠ క్రియలన్నీ కూడా ఇక్కడ స్వామివారికి జరిపిస్తారు. దీన్ని మిగతా దేవాలయాల్లో మనం చూడలేము. ఆషాఢ మాసంలో శ్రీకృష్ణ దేవాలయంలో మాత్రమే, ఆ ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో మాత్రమే మనం చూడగలం. ఇది మిగతా వాటికి కృష్ణ దేవాలయానికి ఉన్న తేడా. గురువుగారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మన సంప్రదాయం చెప్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని ఎలా ఆచరించి చూపారు? సాధారణంగా నాలిక ఉన్నది దేనికయ్యా అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఉండటానికి. నరం లేని నాలుక అంటారు. నరం లేదు కాబట్టి నేను వస్తాను చెప్పిన సమయానికి రాడు. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడగలగాలి. లేకపోతే మాట మీద నా వల్ల కాదు. లేదా ఇంకా కొంచెం లౌక్యంగా చెప్పాలంటే, పెళ్ళికి రండి అని ఎవరన్నా పిలిచారనుకోండి, ప్రయత్నిస్తాను. ఇది లౌక్యం జవాబు. అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అక్కడ వచో దోషం మనిషికి రాకుండా ఉంటుంది. నేను వస్తాను అని చెప్పిన తర్వాత మాట తిరగటానికి వీల్లేదు. ఇది మన సంప్రదాయం చెప్తోంది. వచో దోషం అంటుకుంటే మహాపాపాల్లో ఒక పాపం. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. దీన్ని ఆచరించి చూపించాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అందుకోసం చెప్తున్నాను. గాంధీజీ ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క దర్శనం చేశారు. విశ్వకవి, మహాత్మా అని పేరు పెట్టింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. గాంధీజీకి మహాత్మా అని పేరు పెట్టారు. మనందరికీ తెలుసు. మొట్టమొదటి ఆయనే పిలిచారు. అప్పటి నుంచే గాంధీని మనం మహాత్ముడు అంటాం. అంత మహాత్మా అంటే గొప్పదైనటువంటి ఆత్మ కలిగిన వాడా అని చెప్పి. అటువంటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని గాంధీజీ ఒకరోజు మధ్యాహ్నం పూట భోజనాలు అవి అయిన తర్వాత కొంచెంసేపు పడుకోవచ్చు కదా. సాధారణంగా పెద్ద వయసు వచ్చిన తర్వాత మధ్యాహ్నం తర్వాత కొంచెం కునుకు తీయ బుద్ధి వేస్తుంది ఎవరికైనా. కునుకు కాకపోతే కొంచెంసేపు నడుము వాల్స బుద్ధి వేస్తుంది. గాంధీజీ అంతటా ఆయన అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని. ఎందుకంటే భోజనం అయిన తర్వాత కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు మీరు విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ మాట్లాడదాం అన్నారు. నేను విశ్రాంతి తీసుకోను మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నాడు. ఎందుకని అని బాపూజీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని అడిగారు. మా అమ్మకి మాట ఇచ్చాను,
కదా నాకు ఒళ్ళు జలధరించిందమ్మా పుస్తకంలో చదువుతుంటే. మా అమ్మకి మాట ఇచ్చాను, నేను చదువుకునేటప్పుడు కానీ నా జీవితంలో కానీ ఎప్పుడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నేను నిద్రపోను, దాన్ని నేను సద్వినియోగం చేస్తాను. అమ్మ వాగ్దానం తీసుకుందట. మా అమ్మకి వాగ్దానం ఇచ్చానండి, అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఒక మాట అన్న తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదా. మరి ఆయన వయసు అప్పటికే 70-80 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తాను. అంత వయసులో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ అమ్మకి ఎప్పుడో ఇచ్చినటువంటి మాట, ఆ మాటని నిలబెట్టుకున్నాడు. గాంధీ గారు కూడా అంతే కదమ్మా. విదేశాలకు వెళ్తానంటే వాళ్ళ అమ్మ బెదిరిపో, గాంధీ గారు ఆత్మకథ చదువుతుంటే కూడా మనకు జలధరిస్తుంది. గాంధీ గారు రాసుకున్నారు స్వయంగా, ఇలా అంది మా అమ్మ, నేను మా అమ్మకి వాగ్దానం చేశా, అమ్మా మాంసం ముట్టుకోను, నేను వేరే స్త్రీల వెంబడి నేను వెళ్ళను, ఆకర్షణలకి నేను లొంగను, ఇదిగో నేను నీకు ఇస్తున్నటువంటి మాట అని అమ్మగారికి వాగ్దానం చేశాడు గాంధీ. చూడండి, ఇద్దరు అటువంటి స్వభావం కలిగిన ఇద్దరు వ్యక్తులు, అమ్మకి మాట ఇచ్చినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు ఒక రకంగా ఒక చోట కలిశారు. అందువల్ల ఆయన మాటకి ఈయన పొంగిపోయాడు అనమాట అండి. ఆహా, ఎంత చక్కగా నేను ఏ రకంగా ఆచరించానో నువ్వు కూడా. చిన్న మాట, ఇప్పుడు అమ్మ వచ్చేమో చూడదారని మధ్యాహ్నం పూట నిద్రపోతున్నావురా అని, అసలు ఆవిడ ఉందో లేదో కూడా, కానీ ఇచ్చిన మాట అన్నది చూడండి, మాట మీద నిలబడాలి. అది ఈ మహానుభావుల జీవిత చరిత్రలో మనం గ్రహించవలసిన సత్యం. గురువుగారు, ఇక మరో సందేహం, యోగం ధ్యానం ఈ రెండు ఒకటేనా వేరువేరా? ఈ రెండు ఒకటి అని ఈ లోకంలో మన ప్రచారంలో ఉంది, కానీ నిజానికి రెండు కూడా వేరు వేరు. ధ్యానం చేస్తున్న కొద్దీ యోగం కుదురుతుంది బాగా. అంటే ఒక విషయం మీద మనం బాగా ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు యోగం కుదురుతుంది. లేదండి, యోగం చేస్తున్న కొద్దీ దానివల్ల దీనివల్ల అది, దాని తర్వాత దశ యోగం తర్వాత ధ్యాన దశ. అటు నుంచైనా మొదలు పెట్టండి, ఇటు నుంచైనా మొదలు పెట్టండి. ఒకటి ఇంకొకటి తర్వాత వస్తుంది. ఉదాహరణకి యోగం తర్వాత ధ్యానం అనుకుందాం. యోగం అంటే ఏంటి అసలు? మనం యోగా దినోత్సవాలు ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాం. యోగా అంటే చిత్తవృత్తి నిరోధక యోగ అన్నాడు పతంజలి యోగ సూత్రాల్లో, పతంజలి మహర్షి. యోగానికి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి నిర్వచనం చిత్తవృత్తి నిరోధకం. వృత్తి అంటే వ్యాపారం, చిత్తము అంటే మనస్సు. చిత్తవృత్తి, మనస్సుకి సంబంధించినటువంటి ఏ వ్యాపారం ఉందో ఆ వ్యాపారాన్ని ఆపివేయుట. మనసుకు సంబంధించి ఈ నిమిషం సుమారుగా 72,000 ఆలోచనలో ఎన్నో చేస్తూ ఉంటాయిట ఈ మనస్సు. ప్రతి గంటకి అన్ని ఆలోచనలు చేస్తుంటాయిట. ఈ చిత్తవృత్తి వ్యాపారం, ఆ మనస్సుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఒక్కటి కూడా నువ్వు రాకుండా చేయగలగాలి. అది యోగం. అది ఎట్లా కుదురుతుందండి? కుదరాలి అబ్బాయి. ఆ రకంగా నువ్వు అంటే మనస్సులో ఎటువంటి ఆలోచన, చిత్తవృత్తి నిరోధకం ఆపేసేయాలి. అది ఆపేయగలిగితే అప్పుడు నువ్వు యోగ పురుషుడి కింద లెక్క, నువ్వు యోగి అవుతావు. ఆ రకంగా ప్రయత్నం చేయమన్నాడు. దానికి ఏం చేయాలి? మామూలుగా వీళ్ళందరూ చేసేదే కుంభకము, రేచకము, ప్రాణాయామము, ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులను అనుసరించు. కానీ అసలైన యోగం అంటే అది చెయ్యాలి. అది చేసిన తర్వాత నీకు ధ్యానం వస్తుంది. అంటే నువ్వు యోగనిష్ఠుడి అయిన తర్వాత అప్పుడు మనస్సు నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అంతే కదా, మనస్సు మొత్తం నీ స్వాధీనంలోకి ఉంటుంది. అప్పుడు ఆ గుర్రపు కళ్యాలన్నీ కూడా నీ చేతుల్లో ఉంటాయి. ఇక రథం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మనస్సు నీ చేతుల్లో ఉంటుంది. అప్పుడు ధ్యానం మొదలుపెట్టు. కాబట్టి యోగం తర్వాత దశ ధ్యానం. అప్పుడు నీ ఇష్టం వచ్చిన ధ్యానం, అమ్మవారిని ధ్యానిస్తావా, అయ్యవారిని ధ్యానిస్తావా, నీ మనస్సు ఎక్కడ కుదురుకుంటే అక్కడ ధ్యానించు. చేస్తే ఆ ధ్యానంలో నీకు సమాధి స్థితి దొరుకుతుంది. కానీ మొట్టమొదటి మెట్టు యోగం కుదరాలి. యోగం అంటే చెప్పాను కదా, చిత్తవృత్తి నిరోధకం. ఎటువంటి ఆలోచన, ఏ ఆలోచన అంటే శుభ్రంగా మన ఇల్లు కనుక పండగలప్పుడు కనుక ఏ రకంగా కడిగేస్తామో, ఎంత తళతళగా మెరిసిపోవాలని కోరుకుంటామో, శుభకార్యాలు ఏదైనా జరుగుతుంటే అందులో మన బంధువులు ఎవరైనా వచ్చారు మన ఇల్లు చూస్తారంటే మన ఇల్లు ఇంకెంత అందంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. మన మనస్సులో కూడా ఆ దుష్కల్మషాలు, ఆ మురికి ఏవైతే ఉందో ఆలోచన మొత్తం అన్నీ చెరిపేసేయాలి, మొత్తం అన్నీ తుడిచేసేయాలి. యోగం కుదరాలి, మనకి ప్రశాంతంగా ఉండగలగాలి. అప్పుడు ధ్యానం చేయి.
కాబట్టి యోగానికి తర్వాత దశ ధ్యానం. యోగం కుదిరితే ధ్యానం బాగా కుదురుతుంది. అది ఆ రెండింటి మధ్య ఉన్న తేడా. గురువుగారు, కర్కాటక సంక్రమణం అంటే ఏమిటి? దీనికి దక్షిణాయనానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? కర్కాటకం, సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే సంక్రాంతి మనందరికీ తెలుసు, మకర సంక్రాంతి. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో గనక ప్రవేశిస్తే అది దక్షిణాయనం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడేమో ఉత్తరాయణం, సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే అది దక్షిణాయనం. ఏంటండి ఈ సూర్యగమనానికి ఈ అయనాలకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఈ సూర్యుడి చుట్టూతోనే ఈ లోకం అంతా ఉంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం చదివేటువంటి చాలామంది సంప్రదాయవాదులు చదివేటువంటి ఒక పవిత్రమైన మంత్రం ఉంది. ఆ మంత్రం మొత్తం భాగం నేను ఇక్కడ వేదిక మీద చెప్పట్లేదు, కానీ అందులో కొంత భాగాన్ని చెప్తాను. ధియో యోనః ప్రచోదయాత్, సూర్య భగవానుడి గురించి చేసేటువంటిది. ధియో యో నః ప్రచోదయాత్. నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో ఆ సూర్య భగవానుడు నః, మా యొక్క ధియః, బుద్ధిని ప్రచోదయాత్, ప్రేరేపించుగాక. సూర్య భగవానుడి గురించి చేసేటువంటి ప్రార్థన. అందుకే సూర్యుడి చుట్టూ లోకం ఉంటుంది. అందుకే సూర్యుడి చుట్టూ మన ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా సంప్రదాయవాదుల్లో కొంతమంది సూర్యుడు కనిపించినటువంటి రోజుని దుర్దినము అంటారు. దుర్దినము అని అంటే చెడు దినం, చెడు రోజు. సూర్యుడు కనిపిస్తేనే భోజనం చేస్తారు. ఆ రోజు ముసిరి పట్టి గనక సూర్యుడు కనిపించకపోతే ఆ రోజు దుర్దినం. ఒక్కసారి మనం ఊహ చేద్దాం, సూర్యుడు కనిపించలేదు అని అనుకుందాం, 4 రోజులు గిలగిలలాడిపోతారు ఎక్కడి వాళ్ళు అక్కడ. ఎందుకంటే అంతా రాత్రిపూట ఎవరు ఇష్టపడలేం మనం. అందుకని సూర్యుడికి ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తి అంటారు ఆ మహానుభావుడిని. అందువల్ల ఆ మహానుభావుడిని మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే బుద్ధిని ప్రేరేపించుగాక. ఎందుకంటే నీకు బుద్ధి లేదురా అంటాం. ఎవడి మీదన్నా మన కోపం వచ్చి వాడు చేయరాని పనులు ఏవైనా చేస్తుంటే మనం వెంటనే అనేది ఏంటంటే నీకు తెలివి లేదురా కదా, నీకు బుద్ధి లేదురా అంటాం. బుద్ధి అంటే ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు తెలిసేటట్టు చేసేటువంటి ఒక రకమైనటువంటి విశేషం. అంతే కదమ్మా. ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి, రేపొద్దున్నే తప్పనిసరిగా హాజరు కావాల్సినటువంటి పరీక్ష ఉంది. ఇప్పుడు 7 గంటలప్పుడు రాత్రిపూట బ్రహ్మాండంగా క్రికెట్ మ్యాచ్ వస్తుంది. రేపు పొద్దున్నే వాడి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పరీక్ష. 7 గంటలప్పుడు కూర్చొని నేను అంతా చదివేశానులే అని చెప్పి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడటానికి వాడు కూర్చున్నాడు అనుకోండి, పెద్దవాళ్ళు వెంటనే ఏమంటారు, కొంచెం వాడు తిట్టడంలో వాడి యొక్క భవిష్యత్తుని కోరుకొని, మరి నీకు బుద్ధి లేదురా, నీకు అంతా వచ్చినా ఒక్కసారి మళ్ళీ పునర్మూల్యాంకనం చెయ్యి, ఒక్కసారి మొత్తం వచ్చిందంతా ఒకసారి చదువుకో, నీకు ప్రేరేపణ కావాలని అని చెప్పి చెప్తారు కదా. ఆ రకంగానే బుద్ధిని ప్రేరేపించాలి, మన యొక్క బుద్ధిని. ఎందుకంటే మన చెడుదారుల వైపు ఎప్పటికప్పుడు మనం జారేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళం. ఎప్పుడు కూడా ఈ జీవితాలన్నీ కూడా మన అందరివి కూడా జారుడు బండలు. ఎప్పటికప్పుడు కుదురుగా ఉండలేం. అందరం కూడా మామూలుగా డార్విన్ సిద్ధాంతం ప్రకారం కూడా కోతి నుంచి వచ్చిన వాళ్ళం అని అంటున్నారు కదా పరిణామ సిద్ధాంతంలో. అందువల్ల మన అందరివి కూడా కోతి బుద్ధులు. ఎప్పటికప్పుడు మనం జారిపోతుంటాం. మన సంప్రదాయం కూడా అదే చెప్తుంది. ఎందుకంటే నిలకడగా కూర్చోనివ్వదు ఈ శరీరం. ఈ క్షణం మంచిది అనిపిస్తుంది, ఈ క్షణం మంచి చేద్దాం అనిపిస్తుంది, మరో నిమిషం మంచి ఎందుకులే మనకు. కలిపురుషుడు మనల్ని ఆవేశిస్తుంటాడు. అందుకే ధర్మరాజు అంతటి వాడు మహాభారతంలో చెప్పాడు, ఎవరికైనా దానం చెయ్యాలి అని అనుకుంటే వాయిదా వేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే వెంటనే చేసేయి ఆ మంచి పని. ఎందుకంటే రేపటికి ఈ రాత్రికి ఆలోచిస్తావు, నిజంగా వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అమ్మ బాబాయ్ ఎందుకు వచ్చిన గొడవలే, ఆ 100 రూపాయలు నా దగ్గర ఉంటేనే బాగుంది, రేపటికి అనిపించవచ్చు నీకు. అందుకని దానం చెయ్యాలి అని అంటే వెంటనే చేసేయి. కాబట్టి బుద్ధి అనేటువంటిది ఎప్పటికప్పుడు జారిపోతుంటుంది. సూర్య భగవానుడిని మనం ఆ రకంగా ప్రార్థన చెయ్యాలి. ధియో యోనః ప్రచోదయాత్, మా బుద్ధిని మంచి మార్గం వైపు నడిపించుగాక. అందుకే సూర్య భగవానుడి గురించి అంత గొప్పగా మనం చెప్పుకుంటాం. ఆయన పేరు మీదుగా ఉత్తరాయణం చెప్పుకుంటాం, దక్షిణాయనం చెప్పుకుంటాం. నిరంతరం మనం సూర్యుడి చుట్టూ మనం తిరుగుతాం. ఎందుకంటే మనం ఉన్నటువంటి భూమి కూడా
అన్ని వందల మైళ్ళ వేగంతో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. ఆ భూమి మీద నడుస్తున్నటువంటి మనం, ఆ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం కూడా సూర్య భగవానుడి చుట్టూ తిరిగితేనే ఆ సూర్యుడు మనకి ఆరోగ్యం, భాస్కరాదిచ్చే బుద్ధిని కూడా ఇస్తాడు. అందుకే సూర్య భగవానుడికి మనందరం హృదయపూర్వకంగా నమస్కారం చేద్దాం. గురుగారు, తిరుమల శ్రీవారి ఆణివరే ఆస్థానం యొక్క విశేషాలు ఏమిటి? ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలోనే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆణివారం ఆస్థానం అని చేస్తారు. ఆణివారం అంటే తమిళంలో ఆషాఢ మాసం. అక్కడ మనం ఆషాఢ మాసం అనే పేరుతో ఏ రకంగా అంటామో వాళ్ళు కూడా ఆని అంటారు. ఆషాఢ మాసం ప్రధానంగా ఈ జూలైకి సంబంధించి కొన్ని రోజుల ముందుగా అది వస్తుంటుంది. కాబట్టి దీన్ని అక్కడ చేసేటువంటి ఆస్థానం. ఆస్థానం అంటే ఏంటి? ఇప్పుడు రాజు కొలువు తీర్చాడు అంటాం కదా, వెంకటేశ్వర స్వామి వారు కూడా కొలువు తీరుస్తాడు. అంటే స్వామివారి విగ్రహాన్ని, ఆయనకు సంబంధించినటువంటి ఉత్సవమూర్తిని అక్కడ కూర్చోబెడతారు, దేవేరులను కూర్చోబెడతారు. స్వామివారికి వ్యయ లెక్కలు, మొత్తం జమా ఖర్చుల లెక్కలు. స్వామి ఇదిగో ఈ పతంజలి వచ్చాడు, ఇంత వేశాడు, లేకపోతే ఫలానా వాడు వచ్చాడు, మొత్తం మీద హుండీలో ఇంత పడింది, ఇంత జరిగింది అంటే ప్రత్యేకంగా పేర్లు చెప్పకపోయినా ఇంత ఆదాయం వచ్చింది, ఇదిగో స్వామి దీనికి ఇంత ఖర్చు పెట్టాము, ఇదిగో వాతావరణ పరిస్థితులు ఇవి అని మొత్తం ఆయనకి తెలియవా? తెలుసు. తెలిసినా కూడా అదొక మర్యాద, ఒక మర్యాదపూర్వకంగా. ఎందుకంటే ప్రభువు దగ్గర విన్నవించుకోవటం, తెలిసినటువంటి విషయాన్నే గౌరవపూర్వకంగా చెప్పటం, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి, వ్యయ లెక్కలు ఇవి మొత్తం అని చెప్పి స్వామివారికి నివేదన పూర్వకంగా ఆస్థానం చేస్తారు. దీనినే ఆణివార ఆస్థానము అంటారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి ఒక వేడుక. గురుగారు, మతత్రయ ఏకాదశి అంటే ఏమిటి? మతత్రయం పేర్లోనే మనకు తెలుస్తుంది. ఏకాదశి అంటే అందరికీ తెలుసు, పరమ పవిత్రమైనటువంటిది, హరివాసరం. మతత్రయం 3 రకాల మతాలకి ఇష్టమైనటువంటి ఏకాదశి, ఒప్పుకునేటువంటి ఏకాదశి. దానిని మతత్రయ ఏకాదశి అంటారు. సాధారణంగా స్మార్త ఏకాదశి, వైష్ణవ ఏకాదశి, మాధ్వ ఏకాదశి, ఒకే ఏకాదశిని ఒకడు ఒకరోజు జరుపుకుంటాడు, ఒకడు ఇంకో రోజు జరుపుకుంటాడు, ఇంకొకడు మరొక రోజు జరుపుకుంటారు. లేదా వీళ్ళిద్దరూ కానీ ఇంకొక రోజు జరుపుతారు, లేదా ఇద్దరు ఒకే రోజు జరుపుకుంటారు. ముగ్గురికి ఒకే సిద్ధాంతం నచ్చదు. ఎందుకంటే వీళ్ళు ఏకాదశిని లెక్క పెట్టేటువంటి పద్ధతులు విభిన్నంగా ఉంటాయి. దాన్ని అలా కాకుండా ముగ్గురు కలిసి ఒప్పుకునేటువంటి ఏకాదశి అంటే ఒకే రోజు ముగ్గురు మతస్థులు, ద్వైత మతస్థులు, విశిష్టాద్వైత మతస్థులు, మధ్యులు, వీళ్ళందరూ కూడా ఫలానా రోజు ఏకాదశి అంటే ఆ రోజే ఏకాదశి జరుపుకుంటారు. ఇంక వాళ్ళు ముందు రోజు జరుపుకోరు, తర్వాత రోజు జరుపుకోరు. అందరూ కలిపి ముగ్గురు చేసేటువంటిది ఈ ఆషాఢ మాసంలో వస్తుంది. దానిని మతత్రయ ఏకాదశి. అమ్మయ్య, ఇప్పటికి ముగ్గురు కలిశారు ఒకే ఏకాదశిని, దీన్ని ఏకాదశి అని చెప్పి అందరూ ఒప్పుకుంటున్నారు. అందువల్ల 3 మతాలు కలిసినటువంటిది త్రయ, కాబట్టి దీన్ని మతత్రయ ఏకాదశి అని పిలుస్తారు. సరే, ఈ ఏకాదశి నాడు మిగతా ఏకాదశుల్లో ఏ రకమైన నియమాలు పాటిస్తారో ఈ ఏకాదశి నాడు కూడా ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు పాటిస్తారు. ప్రధానంగా ఏకాదశి నాడు మనం ఎప్పుడు కూడా విన్నవించుకునేది ఏంటంటే ఉపవాసం. సరే, ఎవరికైతే ఆరోగ్యవంతులో వాళ్ళు ఉపవాసం చేస్తే మంచిది. అనారోగ్యవంతులు ఉపవాసం చేయవలసినటువంటి అవసరమేమీ లేదు. ఇది మన సంప్రదాయం ఎప్పుడూ కూడా బలవంతం పెట్టదు. కానీ ఆరోగ్యవంతులు మాత్రం ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండి, మరి పదే పదే చెప్పుకునే మాటే మళ్ళీ చెప్పుకుందాము, స్వామివారిని మనస్సులో దగ్గర పెట్టుకొని ఉపవాసం, వేరే విషయాలు ఏమీ పట్టించుకోకుండా స్వామివారి మీదే మనస్సు నిలుపుకొని ఆయనకి దగ్గరగా ఉండాలి, మనసులో నిలుపుకోవాలి. దాన్ని నిజమైనటువంటి ఉపవాసం అంటారు. అందరూ ఈ మతత్రయ ఏకాదశి నాడు అటువంటి ఉపవాసం చేయుదురుగాక. గురుగారు, చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి? దీన్ని గృహస్థులు చేయొచ్చా? సాధారణంగా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేసేటువంటిది చాతుర్మాస్య దీక్ష. చాతుర్మాస్యం అంటే 4 మాసాలు. ఆషాఢం, కార్తీకం, శ్రావణం, ఇది చూడండి, ఈ 4 మాసాలు వరుసగా. ఇవి 4 మాసాలు వరుసగా ఏంటంటే ఆషాఢం మధ్యలో నుంచి మొదలవుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ మధ్యలో నుంచి మొదలై 4 నెలల పాటు సన్యాసులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు గృహస్థులు చేయటం తగ్గిపోయింది. పూర్వకాలంలో గృహస్థులు కూడా చేసేవారు. ఈ 4 నెలలు ఏంటంటే ఒకే చోట ఉండిపోవాలి, అది ప్రధానమైన. రకరకాలు ఉన్నాయి ఇందులో చేయవలసినటువంటి నిబంధనలు. కానీ మొట్టమొదటి నిబంధన, అందరూ పాటించవలసిన నిబంధన ఏంటంటే ఎక్కడికి కదలకూడదు.
సన్యాసులు అంటే పెద్దవారు కాబట్టి వాళ్ళు ఒక చోట ఉండటం అంటే ఉండగలరు. మరి గృహస్థులు ఈ 4 నెలల పాటు ఒకే చోట ఉండటం అంటే కష్టం. పూర్వకాలం అంటే ఇన్ని రకాల పనులుండేవి కాదు, ఇన్ని రకాల వాహనాలు ఉండేవి కాదు. అందువల్ల గృహస్థులు కూడా పాటించేవారు ఈ 4 నెలలు ఒకే చోట ఉండేవారు. ఇప్పుడు కేవలం సన్యాసులు మాత్రమే పాటిస్తున్నారు. వాళ్ళు ఈ 4 నెలలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశం ఎంచుకుంటారు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి మతత్రయం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు మన సంప్రదాయంలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశం ఎంచుకొని ఆ 4 నెలలు అక్కడే ఉంటారు. ఎందుకండి ఈ 4 నెలలు కదలకూడదు? ఎందుకని ఈ దీక్ష వచ్చింది అంటే ఈ 4 నెలల పాటు స్వామివారు మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన యోగ నిద్ర పోతారు. యోగ నిద్ర అంటే తనలో తాను చూసుకుంటూ ఉండేదాన్ని యోగ నిద్ర అంటారు. మళ్ళీ చెప్తున్నాను, తనలో తాను అంటే అంతర్వీక్షణము. మనం ఏదైతే మీరు అంతఃపరిశీలన చేసుకోమని మనం చెప్తుంటాం చూడండి, అది ఇక్కడ అంతరార్థం. నిన్ను గురించి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. దానికి 4 నెలల సమయం ఇచ్చారు. నిన్ను గురించి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అంటే ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, అది ఇక్కడ. అంతేగాని ఈ 4 నెలలు నిద్రపోతున్నారంటే అది కదా అంతర్వీక్షణం. అంతర్వీక్షణం చేయటం అంతర్ధ్యానం. అంతర్ముఖి సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నీ కలిసేది ఒక చోటుకేనమ్మా. పదే నేను చెప్పేది లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి చక్కనమైన నామం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖం కావాలి. విష్ణుమూర్తి చేసేటువంటి పని అదే. యోగ నిద్ర అంటే అంతర్ముఖుడు అవుతాడు. ఆయన అంతర్ముఖుడు అవుతాడంటే ఆయనలాగా మానవులు కూడా ప్రయత్నించాలి. తన లోపలికి తను చూసుకోవాలి. తన లోపల ఉన్నటువంటి దైవాన్వేషణ చెయ్యాలి. అది అక్కడ ప్రధానమైన లక్ష్యం. తన లోపల ఉన్నటువంటి దైవాన్ని, ఎందుకనంటే స్వామి ఎక్కడ ఉంటారు, దైవం ఎక్కడ ఉంటారంటే పురుష సూక్తం మనకు చెప్తోంది చక్కగా. అత్యతిష్ట దశాంగుళం. దేవుడు ఎక్కడుంటాడయ్యా అంటే నీ బొడ్డు దగ్గర జానడి ఉంది కదా, ఆ జానడి కరెక్ట్గా పెట్టుకో, అక్కడ నీకు దేవుడి యొక్క నివాసం ఉంటుంది. అత్యతిష్టత్ దశాంగుళం, 10 అంగుళాల ప్రమాణంలో దేవుడు ఉన్నాడు. నాకు అనాటమీ తెలుసండి, నేను కోస్తాను, చాలామంది చూశాను నేను. నాకు ఎక్కడా కూడా అత్యతిష్ట దశాంగుళం అన్నటువంటి దేవుడు ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. మనస్సు ఉందయ్యా, నమ్ముతావా లేవా? నమ్ముతా. నాకు మనస్సు ఇవాళ బాగాలేదు అంటున్నావు, అనాటమీ చెయ్యి, మనస్సుని బయటికి ది. కనిపించట్లేదు. కనిపించకపోయినా మనస్సు అనేది ఉందని ఒప్పుకుంటున్నావా లేదా? దీన్ని కూడా ఒప్పుకో. అంటే ఒకటి ఒప్పుకొని ఒకటి ఒప్పుకోకపోవటం ఏంటి? నువ్వు ఉన్నది అని చెప్తున్నారు మన సంప్రదాయవాదులు, చెప్తున్నారు, ఆప్త ప్రమాణంగా చెప్పారు, వేద ప్రమాణంగా చెప్పారు. కాబట్టి అత్యతిష్టత్ దశాంగుళం, స్వామి లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి స్వామిని లేకపోతే అమ్మవారిని ఏదో ఒక పేరు పెట్టుకో. ఎందుకంటే స్త్రీ పురుష నపుంసక లింగాలకు అతీతమైనటువంటిది ఆ తల్లి. పేరుకి మనకేదో ఒకటి కుదరాలి కనుక తల్లి అని అంటున్నాము, లేకపోతే అయ్యా అని అంటున్నాము. కానీ స్త్రీ పురుష నపుంసక లింగాలకి అతీతమైనటువంటి ఒక శక్తి, దైవశక్తి. ఆ దైవశక్తిని సందర్శన చెయ్యి. అది చాతుర్మాస్య దీక్ష ఈ 4 నెలల్లో ప్రధానంగా చేయవలసింది. దాని సన్యాసులు ఒక చోట కూర్చొని చేస్తారు, గృహస్థులు చేయలేరు. కాబట్టి వాళ్ళు ఇదివరకు చేసేవారు, ఇప్పుడు వాళ్ళకి ఆ దీక్ష తప్పింది. ఇది చాతుర్మాస్య దీక్ష. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.